ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయంలోని 11వ శ్లోకం గురించి ఈరోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా చెప్పారు: ఒకవేళ అభ్యాసము చేయడం ఎందును నీవు అసమర్థుడైతివేని నా సంబంధమైన కర్మలను చేయుట ఎందు ఆసక్తి కలవాడు కమ్ము. అట్లు నా కొరకు కర్మలను చేయుచున్నను కూడా నీవు మోక్షసిద్ధిని పడగలవు అన్నారు. ఇక ఈరోజు చెప్పినటువంటి 11వ శ్లోకములో ఇలా అంటున్నాడు భగవానుడు: అధైతదప్యశక్తోసి కర్తుం మజ్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. అధా ఇంకను మద్యోగం నన్ను గుర్చిన యోగమును ఆశ్రితః ఆశ్రయించిన వాడవై ఏతత్ అపి దీనిని కూడా కర్తుం ఆచరించుటకు అశక్తః అపి సమర్థుడవు కానిచో తతః ఆపిమట యథాత్మవాన్ నియమింపబడిన మనసు గలవాడవై సర్వకర్మ ఫలత్యాగం సమస్త కర్మల యొక్క ఫలములను విడిచిపెట్టుము, కురు చేయము. ఇక నన్ను కూర్చిన యోగము అవలంబించిన వాడవై దీన్ని కూడా ఆచరించుటకు శక్తుడవు కానిచో అటు పిమ్మట నియమింపబడినటువంటి మనసు గలవాడవై సమస్త కర్మముల యొక్క ఫలములను త్యజించి వేయము. పైన తెలిపిన 3 సాధనలను చేయజాలని వారికి సులభమైన మరి ఒక పద్ధతిని భగవాన్ ఇక్కడ సూచించారు. ఉదయము నిద్ర లేచినది మొదలు రాత్రి పరుండి వరకు మనుషుడు అనేక కార్యములు చేయుచుండును కదా. ఆయా కార్యములు చేయనప్పుడు దైవభావము కలిగి తాను నిమిత్త మాత్రుడైన భావించుకొని సమస్త జగత్క్రియలు ఆ సర్వేశ్వరుడే జరుపుతున్నారని నిశ్చయించుకొని తాను చేయు ఆ సమస్త కార్యములకు ఫలములను ఆ సర్వేశ్వరునికి అర్పించవలెను. అనగా ఫలాపేక్షను వదిలి ఈశ్వరార్పణ బుద్ధితో ఆయా కర్మలను చేయవలను. సమస్త కర్మలను చెప్పుడు చేయి అసత్కార్యములు పాపకార్యములు కూడా నీవలను భావించరాదు. ఏలైనవి మొదటనే శాస్త్రములు చే నిషిద్ధములైనవి కావున వారిని ఎవరిను ఆచరించకూడదు. దాన ధర్మములు, వ్రత పూజాదులు, నిత్య నైమిత కర్మలు ఇంకనూ తన దినచర్య వివిధ క్రియలు ఆచరించినప్పుడు దైవభావము కలిగి ఆయా కర్మల యొక్క ఫలమును ఈశ్వరార్పణ బుద్ధితో కావించవలను. పైన తెలుపుచూ వచ్చిన పద్ధతుల్లో ఒక్కొక్క దానికంటే మరి ఒకటి ఉత్తరోత్తర సులభతరమై ఉండుటచే సాధకుల్లో ఎవరెవరికి ఏ సాధన అనుకూలమగుండనో వారి వారి మనస్తత్వమును బట్టి దానిని ఏరుకొని చక్కగా సాధించవచ్చును. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.